వేసవిలో పచ్చడి తింటే శరీరం వేడెక్కుతుందా? లేక ఇది పెద్ద అపోహ? ఇంట్లో అమ్మ చెప్తుంది, ఎండాకాలంలో ఆవకాయ తక్కువ తిను. కాని నిజంగా ఆయుర్వేద ఏమంటుంది? చూద్దాం. వేసవిలో అన్ని రకాల పచ్చళ్ళు పూర్తిగా మానేయాలి. కాగా చాలామంది అనుకుంటారు, పికలంటే హీట్, ఎసిడిటీ, పింపుల్స్, పైల్స్ వస్తాయి అని. ఆయుర్వేద ప్రకారం గ్రీష్మ ఋతువు పిత్తం ప్లస్ వాతదోషం పెరుగుతాయి. అగ్ని, డైజెషన్ పవర్ తగ్గుతుంది. అందుకే అతి ఉప్పు, అతి కారం, అతి పులుపు ఉన్న పదార్థాలు జాగ్రత్తగా తీసుకోవాలి. చారక సంహిత ఋతుచర్య ప్రకారం గ్రీష్మంలో లవణ, అమ్ల, కటు అధికంగా తీసుకుంటే దాహం, ఎసిడిటీ, స్కిన్ ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్, వీక్నెస్ పెరుగుతాయి. మరి పికిల్స్ తినొచ్చా? అవును, కాని ఈ 5 రూల్స్తో. 1. చాలా తక్కువ క్వాంటిటీ, సైడ్ ఐటమ్ మాత్రమే. 2. డైలీ కాదు, ఒకేషనల్. 3. కర్డ్ రైస్, రైస్ విత్ ఘీతో తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. 4. మధ్యాహ్నం తినండి, డైజెస్టివ్ ఫైర్ బెటర్. 5. నైట్ టైం అవాయిడ్. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ప్రధానంగా ఎసిడిటీ ఉన్నవారు, అల్సర్స్, పైల్స్, స్కిన్ ర్యాషెస్, పింపుల్స్, బీపీ పేషెంట్స్, హై సాల్ట్. బెటర్ సమ్మర్ ఆల్టర్నేటివ్స్: ఏ. ఉసిరి పచ్చడి, మైల్డ్. బి. లెమన్ పచ్చడి, స్మాల్ క్వాంటిటీ. సి. ఫ్రెష్ చట్నీస్, కొరియాండర్, పుదీనా, కోకోనట్. డి. సోక్డ్ మ్యాంగో పీసెస్ విత్ జీరా ప్లస్ రాక్ సాల్ట్. పచ్చడి విషం కాదు, పరిమితి లేకుండా తినడం విషం. ఆయుర్వేదం చెప్తుంది, ఋతువుకి తగ్గట్టు తిను, ఆరోగ్యంగా ఉండు. ఆయుర్వేదం, ఇంటి చిట్కాలు, ఆరోగ్య రహస్యాలు, వైరల్ హెల్త్ టాపిక్స్, పురాతన శాస్త్రజ్ఞానం ఆల్ ఇన్ వన్ ప్లేస్. పిన్. ప్రతిరోజు కొత్త వీడియోలు, నిజమైన ఆయుర్వేద సమాచారం, ఆరోగ్యంగా ఉండే సులభ మార్గాలు, మిత్ వర్సెస్ రియాలిటీ వీడియోలు. మా ఎస్ఆర్ ఆయుర్శాస్త్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.